ఈ వెనకాలంతా సో మొత్తం మట్టి ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. ఇక లెవెల్ చేస్తారు. ఆల్రెడీ 2023లోనో 23లోనో 111 ఎత్తేస్తున్నాం అని కేసీఆర్ అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఎత్తేసింది అనుకో, ఈ పెద్ద పెద్ద వెంచర్ అయిపోతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే గానే కనబడుతున్నాయి కదా మనకి. ఆ టవర్లన్నీ ఈడికి వస్తాయి. 10 ఎకరాల్లో అట్లాంటివి అంటే కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేయచ్చు. అసలు ఈ బోర్ ఎట్లా, ఇది బోరేనా కాదా అనబడగాల మైకు? నీళ్ళున్నాయి, వాటర్ వచ్చేసినాయి. ఇది బోర్, ఇది బోర్ కాదంటుండే. బోర్ కాదా? ఇది బోరే కదా. ప్లాస్టిక్ దే కదా ఇది. మరి సుధాకర్ కంపెనీది ప్లాస్టిక్ ది, ఇది బోర్ కాదంటారు ఎట్లా? ఇప్పుడు చెరువులో బోర్ ఎట్లా వేస్తారు మరి? కేసింగ్ పైప్ అంటారు. ఇప్పుడు చెరువులో బోర్ ఎట్లా వేస్తారు? ఎట్లా ఏ నిబంధనల ప్రకారం బోర్ వేస్తారు? ఇక్కడ బోర్ వేసారు, మళ్ళీ చెర్ల నీళ్ళు వాడుతున్నారు. ఆడ చెరువులో ఆడ మోటార్ పెడుతున్నారు, అందులోకి లాగి దానికోసం ఆడ గడ్డి పెంచుతున్నారు. ఆడ ఏమనంటే ఆమె ఆవులకు పెడుతున్నాం అంటున్నారు. అరే మీరు ఆవుల సంపదని, పశు సంపదని పెంచాలంటే మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ప్రతి రైతుకు ఒక 2 ఆవులు ఇరి. గవర్నమెంట్ తరపున మీరు ఇక్కడ ముఖ్యమంత్రిని ఒప్పిస్తారా? ఆడ మీ ప్రజలకు కూడా ఇవ్వండి, ఇక్కడ కూడా ఇప్పించండి. అట్లా సంపద వృద్ధి చెందుతుంది. మీరు ఒక 10 ఆవులు పెంచగానే అయిపోదు కదా. ఎట్లా కనిపిస్తుంది ఇది మీకు? అదే ఇప్పుడు బోరే కదా. ప్రజలు తేల్చాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం ఇది ఇప్పుడు ఇది ఎట్లా పెట్టి, ఇది ఓపెన్ చేసి పెట్టి అంటున్నారు. అంతగానం సాఫ్ గా సప్పుడు వస్తా ఉన్నది దాంట్లో. ఇప్పుడు తన రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు పూలేలు, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కరు, భగత్ సింగ్, చెగువేరా ఇటువంటి ఫోటోలన్నీ పెట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాయావతి కాళ్ళు మొక్కి గద్దరన్న దగ్గరికి పోయి గద్దరన్న స్ఫూర్తి ఇవన్నీ చెప్పి నేను ప్రజల మనిషిని, పేదోళ్ళ మనిషిని, నేను చట్టాలను గౌరవిస్తా. ఇప్పుడు చట్టాలు చేసే స్థాయి దాకా పోయిన తర్వాత ఆయన చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏంటంటే ఓల్టా చట్టానికి వ్యతిరేకంగా చెర్ల బోర్ వేసిందని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాలి. ఇక పక్కకే కట్ట మీద ఇంతకుముందు మనం ఆడ కూర్చున్నాం కదా, కట్టమైసమ్మ గిన్నె ఉన్నది, గాడనే ఉన్నది కట్టమైసమ్మ కూడా. చెట్లు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు దీన్ని మొత్తం మింగి పడేద్దామని ఇదైతే ఫెన్సింగ్ అయితే వేసిండ్రు. వాళ్ళు అంటారు ఇది ప్రైవేట్ అంటున్నారు కదా. ఇగో చూడు, ఇక్కడ తీసుకొచ్చి ఇలా లోపటేసి మట్టి వేసి పెట్టేసేసారు. మట్టి రాళ్ళు దీన్ని క్లోజ్ చేసేందుకు, ఇదంతా లెవెల్ చేసేందుకు చేస్తున్నటువంటి పని ఇది. ఒకవేళ ఇది ప్రైవేట్ పట్టా కాదు, బరాబర్ ఇది ఇల్లీగల్ గా తీసుకున్నటువంటి ల్యాండ్. ఇది ఇల్లీగల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్రజల ల్యాండ్, 26 ఎకరాల ల్యాండ్. దాంట్లో ఇల్లీగల్ గా బోర్ ఇక్కడ ఒకటి వేసారు, మళ్ళీ అటు కూడా ఒకటి ఉంది, అటుపక్క కూడా ఉన్నది. దీని అన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో అనని మాటలు అన్నారు అన్నట్టుగా పెట్టి అక్కడి నుంచి పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ జర్నలిస్టులను తీసుకొని పోతున్నారు కదా ప్రభుత్వాలు. ఇక్కడ మాత్రం ఇక్కడ తెలంగాణ నడిబొడ్డు మీద తెలంగాణ భూతల్లి మీద కబ్జా చేసి కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళ మీద ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారో అక్కడి ప్రజలు చెప్తారు, ఇక్కడ ప్రజలు చెప్తారు. ఈ శనివారాలు ఆదివారాలు వీళ్ళు వస్తున్నది ఇటువంటి తతంగాలు, ఇటువంటి చేసేందుకే, ఇటువంటి కాపాడుకుంటేందుకే, ఇటువంటి వేల కోట్లు పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. ఇది దొరికింది, చెర్ల గవ్వ దొరికింది. ఇగో ఈడనే ఇవి ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ వేసుకున్నటువంటి భూమి. ఇగో ఈయన చెగువీరా ముచ్చట్లు చెప్తాడు, సనాతన ధర్మం గురించి చెప్తుంటాడు పెద్ద మనిషి. దయచేసి ప్రజలందరూ కొద్దిగా చూడరు. ఇగో ఈయన చేస్తున్నటువంటి కథలు ఏంటో, ఈయన చెరలో ఉన్నాయి ఇవన్నీ అవే, ఇక ఉన్నాయన్నీ అవే. ఇగో వీరి బాటలు నీళ్ళకి వచ్చినాం కదా, ఫెన్సింగ్ వేసుకునే దాంట్లో ఇది ఎవరు వచ్చి చేసింది కాదు. ఇగో చూడరు, వ్యవసాయం బాటిల్లో మందు వ్యవసాయం చేస్తున్నాడు ఇలా. ఇగో ఇది ఈయన చేసే వ్యవసాయం. ఆయన చెప్తుండగా వ్యవసాయం చేస్తున్నాం అని. ఈయన చేస్తున్నటువంటి వ్యవసాయం చెర్లను కబ్జాలు చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. చూడండి మీరే, జనం, ఆంధ్ర జనము, తెలంగాణ జనం కూడా చూడరు. అగో అటు లోపల కూడా ఉన్నాయి చాలా, ఇదంతా అన్ని ఉన్నాయి, అటున్నాయి. ఇగో ఈడ ఉన్నది, ఇగో ఈడ కూడా ఉన్నాయి. ఇది ఇగో పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం సంగతి ఇట్లా ఉన్నది. కబ్జాలు చేసుడు, చెర్లు కబ్జాలు చేసుడు,
తెలంగాణ భూములు కబ్జాలు చేసుడు, తెలంగాణకు వీటిని కాపాడుకుంటేందుకు రాజకీయ పెత్తనం చేసేందుకు ఇక్కడ సభలు పెట్టుడు. ఆడది పోతే మీకు రాజధాని కూడా లేదు, ఆంధ్రాలో మీకు రాజధాని లేదు. రాజధాని కట్టుకోరు జర ఫస్ట్. ప్రజలు కూడా అడగండి, పొద్దుగాలు లేస్తే 150 రోజులు తెలంగాణలో ఎందుకుంటారని ఆయన ఆడ కూర్చొని మన రాజధాని కట్టుకుందామని చెప్పండి. రేపు గలాలు బట్టి అడుగురు రోడ్ల మీద. అవన్నీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేందుకు మంచి సైజులో పెట్టుకున్నారు. ఇవన్నీ చెర్ల చేసేటి చెర్లకే మొత్తం ఇదంతా ఫెన్సింగ్, ఈ నుంచి ఆడదాకా మొత్తం ఫెన్సింగ్. ప్రస్తుతం మనం కోడి చెరువు దగ్గర ఉన్నాం. సో కోడి చెరువు దగ్గర ఎందుకున్నామంటే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిరని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అది వాస్తవాలా కాదా అని చెప్పేసి ఈరోజు ఆ ల్యాండ్ దగ్గరికి రావడం జరిగింది మనం. సో ప్రస్తుతం మనం శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామానికి సంబంధించి 706 సర్వే నంబర్ ఏదైతుందో సో ఆ ల్యాండ్ పైన మనం ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది కోడి చెరువు. ఈ కోడి చెరువు అని చెప్పేసి పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ అన్ని కూడా నీరు కోర్లు చాలా పెద్ద ఎత్తుండండి. ఇప్పుడు మేము ఆడికి పోయినాం కాబట్టి ఎగిరిపోయినాయి అన్ని. సో కాబట్టి కోడి చెరువు ఏదైతుందో ఈ కోడి చెరువులో పవన్ కళ్యాణ్కి సంబంధించి 10 ఎకరాల ల్యాండ్ ఇదంతా ఉందన్నమాట. ఇదంతా ఫామ్ ల్యాండ్. అండ్ మీరు గతంలో చూసారు కొన్ని దాంట్లో ఆవులను తీసుకొచ్చి గడ్డి ఇచ్చుడు అదంతా కూడా క్లియర్గా మనం చూసాం కాబట్టి అదే ల్యాండ్ ఈ ల్యాండ్ అనమాట ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ కంప్లీట్గా ఇదైతే చెరువు కోడి చెరువు ఏదైతుందో అంటే నార్మల్గా మన దగ్గర సో వేరే వేరే రాష్ట్రాల పక్కన పెడితే మన తెలంగాణలో ఏవైతే చెరువులు కుంటలు ఏవైతే అవన్నీ కూడా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రజల భూములు అవన్నీ. ప్రభుత్వ భూములు అనే దానికన్నా ఎందుకంటే ప్రభుత్వ భూములు ఇవన్నీ అధికారులు అంతా కూడా కబ్జా చేస్తారు కాబట్టి ప్రభుత్వ భూములు కావు, అన్ని ప్రజల భూములు. సో ప్రజల భూమికి సంబంధించి సో ఈ జన్వాడ గ్రామ ప్రజలకు సంబంధించిన 706 సర్వే నెంబర్లు. సో ఇది కోడి చెరువు అనమాట. ఈ కోడి చెరువులో మీకు అక్కడ లాస్ట్లో వైడ్గా కనిపిస్తుంది కదా ఫెన్సింగ్ వేసారు. సో ఫెన్సింగ్ ఎందుకు వేసారు అని అంటే దాని ప్రైవేట్ చెరువు అని చెప్పి చెప్తారు. అంటే ఇక్కడ ఎవరైతే ఈ చెరువుకి సంబంధించి 10 ఎకరాల భూములు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి కొంతమంది ఇక్కడ పనిలో పెట్టుకుంటారు. సో వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రకారం వచ్చి ఇష్యూ చేసే సందర్భంలో మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ప్రైవేట్ చెరువు, అవును ఇదంతా చెరువే ఉంది కానీ ప్రైవేట్ చెరువు, వాస్తవంగా ఇది చెరువే కానీ ప్రైవేట్ చెరువు. సో ప్రైవేట్ చెరువుకి ఎవరైనా ఫెన్సింగ్ ఎత్తారా? ఎందుకంటే మన హైడ్రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగనాథ్ గారు హైడ్రా ఒకటి స్థాపించి రంగనాథ్ గారు దాని కమిషనర్ ఉండి సో కంప్లీట్గా చెరువులు కుంటలు నాళలు ఏవైతే కబ్జా ఎత్తురో అవన్నీ ఎంత బడాబాబులు ఉన్నాయి సార్. ఇటు నాగార్జున కాడికించి సో సామాన్య ప్రజలు చాలా మంది మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి ఇండ్లు కూడా గుల్చేసారు. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అని చేసారు ఎందుకంటే FTL బఫర్ జోన్లు ఉంది అని చెప్పేసి. కానీ మనము FTL బఫర్ జోన్లో లేము, డైరెక్ట్ చెరువు జోన్లోనే ఉన్నాం. సో చూడు పక్కన చెరువు ఇదంతా కూడా ల్యాండ్ అంతా ఒకసారి చూపి ఆడదాకా ఏడదాకా కనిపిస్తుంది అంతా కూడా 10 ఎకరాల ల్యాండ్ అనమాట. సో 10 ఎకరాల ల్యాండ్ ఇదంతా కూడా కంప్లీట్గా చెరువులో మనం ఈ చెరువుకి కంచేసి ఏమనంటే ఇది ప్రైవేట్ చెరువు అంటారు. అంటే చెరువులు నార్మల్ చెరువులు ప్రజల చెరువులు, ప్రైవేట్ చెరువు ఎట్లయితుంది? ప్రైవేట్ అన్నప్పుడు ఆ చెరువు కాదు, రిసార్ట్ కానీ లేకుంటే ఇంకోటి అవుతుంది. సో చెరువు అనేది ప్రైవేట్ చెరువు గవర్నమెంట్ చెరువు అని ఉంటుందా? ఉండదు కదా. చెరువు అనేది ఒకటే కదా చెరువు. సో గతంలో ఎప్పుడో తవ్వించిన చెరువు అంతా కూడా కంప్లీట్గా మధ్యలో నుంచి ఫెన్సింగ్ వేసి అంతా చూస్తారు కట్ట. ఎంత కట్ట ఏదైతుందో మనం వస్తున్న క్రమంలో ఎంత కూడా కట్టాల పైన కట్టమైసమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. అక్కడ కట్టమైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే 3 ముళ్ళ కంపలు దాటి వచ్చినాం మేము. అంటే మీకు సైడ్ బాక్స్లో కూడా కనిపిస్తాయి వీడియోలు అంటే ఏ విధంగా మేము రావాల్సి వచ్చిందో పరిస్థితి అని చెప్పి. ఆ విధంగా కంప్లీట్గా ఇదంతా కూడా కబ్జా చేసి కంప్లీట్గా క్లియర్గా ఇది 706 సర్వే నెంబర్ అవుతుంది. ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ ఏదైతే ప్రజల చెరువుని ఏదైతే అది పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం నేను సనాతన అన్అపాలజెటిక్ అంటే వర్డ్ కూడా వస్తలే నాకు. సనాతని ప్యూర్ సనాతని అని అన్నారు కదా రీసెంట్గా. సో అంతా ముందు ఏమని చెప్పారు, నేను చెగువీర సిద్ధాంతం కావచ్చు, మావో మార్క్స్ వీళ్ళంతా సిద్ధాంతాలు కావచ్చు, నక్సలిజం భావజాలం కావచ్చు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ టైంలో చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నాను అని చెప్పారు కదా. అదే సనాతన ధర్మంలో భాగంగా సో అక్కడ మా కట్టమైసమ్మ తల్లి ఉంది, అక్కడ గణేశుని విగ్రహాలు ఉన్నాయి పైన చెరువు కట్ట పైన. మీ సైడ్లో బాక్స్లో కూడా కనిపిస్తుంది. సో మళ్ళీ వాళ్ళకి కంచెట్లు ఇస్తారు అంటే హిందూ దేవతనే కదా కట్టమైసమ్మ కూడా, గణేశుడు కూడా హిందూ దేవుడే కదా. సో అలాంటి వాళ్ళకి కంచె ఎట్లా వేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంచె ఏ విధంగా వేస్తారు మీరు? ఏ విధంగా వేస్తారు? అండ్ అలాగే చూడండి ఇక కంప్లీట్గా కూడా ఇదంతా ల్యాండ్. ఇక చూడండి అంతా ఈడ చెరువు అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ ఫెన్సింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఫెన్సింగ్ పైన అంటే ఒకసారి జూమ్ చేయి. సో ఏదైతే ఉంది ఆ కలర్ అనేది చేంజ్ అయ్యి ఉంది. అలాంటి మీకు ఇంకొంచెం దగ్గర తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఈ ల్యాండ్ అనేది ఉంది కంప్లీట్గా అంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ల్యాండ్. అయితే తను డైరెక్ట్గా వెళ్ళి అంటే రిజిస్ట్రేషన్ ఏదైతే చేస్తారో రిజిస్ట్రేషన్ టైంలో తను డైరెక్ట్గా వెళ్ళకుండా ఏం చేశారంటే ఎవరినో ఒక అడ్వకేట్ని అంటే రిప్రజెంటేటివ్గా పెట్టుకొని సో నా ప్లేస్లో అతను వస్తుండు అని చెప్పేసి అట్లా బుర్తుంది ఇట్లా. సో తను వస్తున్నారు అని చెప్పేసి చెప్పిన. అండ్ ఇంకోటి ప్రైవేట్ చెరువు అని చెప్పి ప్రైవేట్ చెరువులో ఈ చెట్లు ఉంటాయా? ఈ అన్ని అడ్డమైన చెట్లు ఇవన్నీ ఉంటాయా? ఉండే కదా. ప్రైవేట్ చెట్లు ఉన్నప్పుడు కంప్లీట్గా క్లియర్గా 10 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ అనేది మాకు
ప్రైవేట్ చెరువు అని చెప్పి చెప్తాను. అండ్ ఇంకోటి చూడండి, ఈ చెరువు అనేది ఫ్లోగా వెళ్ళిపోతుండాలి. అంటే కాలువలు ఉంటే ఆ కాలువలన్నీ కూడా కంప్లీట్గా కబ్జా చేసి ఈ ల్యాండే ఇక్కడ నుంచి వాళ్ళు వాడుకుంటారు. ఇక్కడ నుంచి వాళ్ళ ఆవులకి వాళ్ళ బర్రెలకి అక్కడికి అన్ని గడ్డికి వాడతారు. ఇంకోటి ఇక చూడండి, ఫెన్సింగ్ చేసారు. నార్మల్గా చెరువు నేను ఎంత నా హైట్, నా షోల్డర్ కాడికి వాటర్ వచ్చేది. కలర్ చేంజ్ అయిపోయింది చూడు, పైనుంచి అంత ఒక కలర్ ఉంది, ఈ నుంచి అంతా కూడా రస్టింగ్ అయిపోయిన పరిస్థితి. అంటే వాటర్ తగులుతూనే, ఐరన్కి వాటర్ తగులుతూనే రస్టింగ్ అయితే బేసిక్ ఫిజిక్స్ అది అందరికీ తెలుసు. సో కాబట్టి ఈడి దాకా వాటర్ వచ్చే చెరువు అనమాట ఇది. ఈడి దాకా వచ్చే వాటర్ వచ్చే చెరువుని కంప్లీట్గా కబ్జా చేసేసిన పరిస్థితి. కంప్లీట్గా ఇదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా. ఈడి దాకా వాటర్ వస్తాయి చూడ, మనం ఉన్న నుంచి కంప్లీట్గా చూడు, కిందంతా కూడా ఉష్క కూడా ఉంది, ఉష్క కూడా కనిపిస్తుంది. ఇప్పటిదాకా నా చేయలే శంఖం ఉండి అడిగిన పడిపోయింది. సో అట్లాంటి ఈ విధంగా అంటే ఈ పైప్ చూడండి క్లియర్గా, ఈ పైపు ఈ నుంచి ఆ చెరువు లేలే అంతా కంప్లీట్గా వాళ్ళు అక్కడ పొలాల కోసం వాళ్ళ ఆవుల కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఇది కాదు. అండ్ అక్కడ ఈవెన్ అక్కడ ఫెన్సింగ్ కనిపిస్తే అక్కడ ల్యాండ్ కూడా కంప్లీట్గా కబ్జా అయిన ల్యాండ్. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా జనసేనకు సంబంధించిన అడ్వకేట్ ప్లస్ మన మొగల్ రేకుల ఫేమ్ ఉన్న సాగర్, సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ చూపిస్తున్నారు అడ్వకేట్ సార్. ఏమని చూపిస్తారు, ఈ ల్యాండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ అని చెప్పి చెప్తారు. అండ్ కానీ అందులో సర్వే నెంబర్ ఎక్కడ 706 లేదు, అంటే 705 ఉంది, 707 ఉంది, 708 ఉంది, కానీ 706 సర్వే నెంబర్ అనేది క్లియర్గా కనిపిస్తలేదు. మళ్ళీ ఒకసారి ఏమో రిజిస్ట్రేషన్ దాంట్లో ఒకసారి శిఖం భూమి అని చూపిస్తారు, ఒకసారి సాదా భూమి అని చూపిస్తారు, ఒకసారి మళ్ళీ శిఖం భూమి. అంటే ఈ విధంగా 4-5 సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు. అంటే కంప్లీట్గా కూడా ఇదంతా కూడా సో క్లియర్ కట్గా కబ్జా అయింది అని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. సో దీనిపైన ఏం చేస్తారు అధికారులు? తెలంగాణకు సంబంధించి కంప్లీట్గా వీడియోలు వచ్చి 3 రోజులకు పైన అవుతుంది, 3 రోజుల నుంచి అవుతుంది కాబట్టి. సో ఏం చేస్తారు అధికారులు? ఇటు హైడ్రా అధికారులు క్లియర్గా మనకి ఎంత క్లియర్గా ఫెన్సింగ్ కనిపిస్తుంది, మధ్యలో నుంచి చెరువులు క్లియర్గా ఫెన్సింగ్ కనిపిస్తుంది. ఫెన్సింగ్ కనిపించినప్పుడు మరి ఏం చేస్తారు హైడ్రా అధికారులు? 3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు, ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఇక్కడ ఈ చెరువులో ఈ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఏమంటారు, అంత ఎంఆర్ఓ తప్పు, ఎంఆర్ఓ కడుక్కోండి మీరు, పవన్ కళ్యాణ్ ఎవరు మీరు ఆయన కొన్నారంటే ఎట్లా? అంటే డిప్యూటీ సీఎం మీరు డిప్యూటీ సీఎం మీరు. సో చెరువుని ఎట్లా కొంటా, చెరువులో ఉన్న ల్యాండ్ అమ్మేటోడు కూడా తప్పే, కొనేటోంది కూడా తప్పే కదా. ప్రజల భూమికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన చెరువు ఏదైతే ఉందో, సో దాంట్లో అది కూడా కోడి చెరువు. ఆ కోడి ఎందుకు వచ్చిన ఆడ కోళ్ళని ఎగిరిపోయిన కూడా చూపిస్తుంటే, ఈ కోళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇక్కడ కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని కోడి చెరువు అని చెప్పేసి నీరు కోళ్ళు చాలా ఉంటాయి, ఊర్లలో ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఈడు వచ్చినా కనిపించిన, నేను చిన్నప్పటి నుంచి 25 years అయింది ఇప్పటివరకు, కానీ నాకు ఇప్పటివరకు నేను నీరు కోళ్ళని చూడలే, కానీ ఈడికి వచ్చినా కనిపించిన. అంటే అంత పుష్కలంగా ఈ ఏరియాలో మంచిగా పర్యావరణం కంప్లీట్ కూడా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి. సో నీరు కోళ్ళు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇదే ప్లేస్లో ఆవులను కూడా పెంచుతూ ఉన్నాడు. అంటే ఇంత క్లియర్గా ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. హైడ్రా వచ్చింది, సో కంప్లీట్గా ఎవరినైనా వదిలిపెట్టం. FTL బఫర్ జోన్ ఉన్నందుకే పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇంట్లకి X మార్కులు వేసారు, తప్పు అని చెప్పేసి. మళ్ళీ దీనికి కూడా వేయాలి కదా. దీనికి కూడా హైడ్రా రంగనాథ్ గారు సో మీ పరిధిలోకి వస్తుందో రాదో తర్వాత, కానీ మీరు చెరువులు, కుంటలు, నాలలు అవన్నీ కూడా కబ్జాలు చేయడానికి వచ్చి, అవన్నీ కూడా కబ్జా చేసిన వాళ్ళ భర్తం పట్టడానికి వచ్చారు కదా, మీరు అదే విధంగా వెళ్తున్నారు కదా. కాబట్టి దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. సో అంటే ఈ విధంగా అంటే ఎంతగానో అధికార దుర్వినియోగం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఏమేమి చూస్తున్నాం అన్నది కూడా క్లియర్గా కనిపించే ప్రయత్నం చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నాం, ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి అక్కడ కంప్లీట్గా కాలు వస్తుంది, ఆ ఏరియా నుంచి ఇట్లా కాలు వస్తుంది, ఆ కాలుని కూడా బ్లాక్ చేసేసిరు. ఇక్కడ కంప్లీట్గా కట్ట అనేది ఏడదాకుంటే ఆడదాకా ఉంటుంది. ఊర్లలో ఉంటాం, ఊర్లలో చెరువులు ఏంది కట్ట ఒక ఆడదాకా, అంటే చెరువు ఉన్నంత దగ్గర కట్ట ఉంటుంది, దాని తర్వాత ఖాళీ ఉంటుంది. అండ్ ఆ చెరువులంతా కూడా ఎవరు కూడా తీసుకోనికి లేదు, వ్యవసాయం చేయడానికి లేదు, ఏం లేదు. అలాంటి ఇక్కడ క్లియర్గా ఇది ఫామ్ ల్యాండ్ అని చెప్పి చెప్తారు. ఎక్కడ ఫామ్ ఏడ పండిస్తలేరు కదా. కాబట్టి ఉష్క ఎంత క్లియర్ ఉష్క అనిపిస్తుంది చూడు, ఎంతో క్లియర్గా ఉష్క. FTL బఫర్ జోన్ అంటే ఉష్క ఉండదేమో అనుకోవచ్చు చూడు, ఇంత క్లియర్గా ఉష్క కనిపిస్తుంది. మనం ప్యూర్ చెరువులు ఉన్నాము, ఇదంతా బుర్జా గిడ్జా ఇదంతా ఉంది. బట్ ఇంత క్లియర్గా ఒక చెరువుని అంటే తెలంగాణ జాతికి సంబంధించిన తెలంగాణ సంపద ఒక చెరువుని ఇంత క్లియర్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫెన్సింగ్ చేశారు. ఇది కబ్జా చేసారు అంతా కూడా. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి మాట్లాడి వాళ్ళంతా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత క్లియర్గా కబ్జా కనిపి ఓకే సార్ ఫైన్. ఇంకోటి ఇది ఎంత కూడా లేదు, చెరువు లేదు, అంత లేదు అని అనుకుంటే మరి చెట్లు ఏవైతున్నాయో ఇవి ఏం చెట్లు అంటారు ఏమో తెలియదు, కానీ చెర్లల్లో కనిపిస్తాయి మ్యాక్సిమం. చెర్లలో ఊర్లలో కూడా ఇప్పుడు కనిపిస్తాయి, కానీ ఈడ కనిపిస్తున్నాయి. అంటే ఈడ దాకా కూడా వాటర్ ఉన్నాయి, ఈడ దాకా ఆడదాకా ఉన్నాయి, నా హైట్ వాటర్ ఉన్నాయి. అంటే కంప్లీట్గా కౌసు వాసన కూడా క్లియర్గా వస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది మాట్లాడితే ఆ చెరువులో చేపలు పట్టడానికి వస్తారు. ఎవరు వస్తారంటే ఆ గ్రామస్తులు వస్తారు అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చి చేపలు పట్టుకొని పోతారంట. అంటే కంప్లీట్ ఇంత క్లియర్గా సో అంతా కూడా అంటే ప్రజలదే తప్పు, ఈ వార్తలు చూపిస్తున్న వాళ్ళదే తప్పు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాస్తవాలు మాత్రం ఎక్కడ కూడా చూపిస్తలేరు. కాబట్టి ఇది
కంప్లీట్గా కూడా చూస్తున్నాం కదా మనం ఇంతగానం చెరువు ఇంత క్లియర్గా అధికార దుర్వినియోగంతో, సో కంప్లీట్ అధికార బలంతో, సో పేద ప్రజల సంపద అంతా కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి అక్కడ సైడ్ కూడా కంప్లీట్గా అక్కడ 10 ఎకరాలు, ఇంకో దగ్గర 8 ఎకరాలకు సంబంధించి ఫామ్ హౌస్ కూడా ఉంది ఎంత అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అవును అక్కడ ఉంది అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా చెప్తాను. సో ఇది ప్రాపర్గా 706 సర్వే నెంబర్ ప్రస్తుతం మనం ఇంత క్లియర్గా మనము కబ్జా చేసి కొన్నారా అంతా కూడా వాళ్ళే బయట పెట్టాలి. కానీ క్లియర్గా మన తెలంగాణకు సంబంధించిన చెరువు మధ్యలో ఫెన్సింగ్ వేసారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి మాత్రం ఆన్సర్ చేయాలి. జన సైనికులు కావచ్చు, ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తప్పు పడతారో, పవన్ కళ్యాణ్ పైన ఎందుకు అటాక్ చేస్తారని చెప్తారు, వాళ్ళు కూడా దీనిపైన క్లియర్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రస్తుతం 706 పవన్ కళ్యాణ్ గారి పైన ఏదైతే వార్తలు వస్తా ఉన్నాయి, కబ్జా చేసిన ల్యాండ్లో మనం ఉన్నాం. కంప్లీట్గా కట్టను కూడా